పేరు సార్ మీ పేరు? సురేందర్ రాజు. ఏం పేరు సార్? సురేందర్ రాజు. రాజు గారు ఏంటి మరి తొర్రూరు పట్టణంలో ఎలా ఉంది పరిస్థితి? ఎందుకంటే ఇక్కడ 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నది కాబట్టి కొంచెం మొగ్గు చూపెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10 వార్డుల దాకా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉన్నాయి 16లో. చైర్మన్ మాత్రం 100% కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఏం లేదు, బాగా ఇక్కడ సిటీలో సన్న బియ్యం బాగా 200 యూనిట్లది బాగా ఉంది. ఎందుకంటే అందరికి 200 యూనిట్లు అంటే చాలా వరకు మాఫీ అవుతున్నాయి. దాదాపు రేషన్ కార్డులు కూడా అంతకుముందు గత 15 ఏళ్ళ నుండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వండి, రేషన్ కార్డు అది కూడా బాగా పనిచేస్తున్నది. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోయినారు బీఆర్ఎస్ వాళ్ళు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళతోటి బాగా ఫేమస్ అవుతున్నాయి. వెంట వెంటనే శాంక్షన్ అయినాయి, బిల్లులు కూడా వెంట వెంటనే పడుతున్నాయి. కాబట్టి కొంచెం అనుకూలంగా ఉన్నారు ఓటర్లు కూడా. పథకాలు చాలా ఉన్నాయి కదా, చాలా పథకాలు ఉన్నాయి. వాళ్ళు పెట్టిన అన్ని పథకాలు వీళ్ళు పెట్టిన వాళ్ళకంటే వీళ్ళు సక్సెస్ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళేమో పెట్టిన వాటిని వదిలేసి ఏదో ఒక రైతు భరోసా పేరుతోటి గవర్నమెంట్ నడుపుకుంటూ వచ్చిండ్రు వాళ్ళు. రైతు భరోసాకు వీడు ఆ రోజు ధనిక రాష్ట్రం అని చెప్పిన కేసీఆరే దివాలా తీయించి రాష్ట్రాన్ని అప్లపాలు చేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చేసిన 10 ఏళ్ళు పరిపాలన చేసి వాళ్ళ చేతికి రాష్ట్రాన్ని విభజించి అప్పచెప్పేటప్పుడు ధనిక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్. ఆయన 10 ఏళ్ళ పరిపాలన దివాలా తీయించి రాష్ట్రాన్ని అప్లపాలు చేసి కాంగ్రెస్కు మళ్ళీ అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవాళ దాన్ని జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్న రాష్ట్రాన్ని ట్రాక్లోకి ఎక్కించిండు రేవంత్ రెడ్డి. ఫస్ట్ తారీఖే జీతాలు పడుతున్నాయి. ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా సంతృప్తిగా ఉన్నారు. టీఎల్డిఎల్ కూడా వాళ్ళకు కావాల్సినన్ని ఇస్తున్నారు. కాబట్టి కొంచెం అంతా రైతులు కానీ వీళ్ళు కానీ అంత సన్న బియ్యం అయితేంది, బోనస్ అయితేంది, అవన్నీ పనిచేస్తున్నాయి. పిల్లల ఉద్యోగాలు 10 ఏళ్ల పాలనలో డిఎస్సీలు పెట్టిండు, గ్రూప్ 4 పెట్టిండు, ఏదో ఒకటి వాళ్ళు ఇవ్వలేకపోయిండు. మన వాళ్ళు 50,000 ఉద్యోగాల వరకు ఇచ్చిండ్రు ఆల్రెడీ. మనది కంటిన్యూ నడుస్తున్నారు. పక్క ఇస్తారు ముందు. సో 10 ఏళ్లలో డెవలప్మెంట్ జరగలేదా? సరే, అది డెవలప్మెంట్ అనేది గ్రాడ్యువల్గా ఎవరు చేసినా చేసేది ఆటోమేటిక్గా జరిగే అభివృద్ధి జరుగుతుంది. కానీ రాష్ట్రాన్ని దివాలా చేయించింది అనేది ప్రజలలో బాగా బాధకపోయింది. అది వాళ్ళు బ్యూటీ పార్లర్ నడిపిన కవితకి ఏమున్నది, హరీష్ రావు ట్రంక్ పెట్ట పట్టుకొని తిరిగిన హరీష్ రావుకి పరిస్థితి ఏంది, వాళ్ళ రాబర్ చెప్పేసుకున్నారు హరీష్ రావు పరిస్థితి ఏంది, కేసీఆర్ పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏందో అనాలే. ఆయన అభిప్రాయం నీ దగ్గరికి వస్తా, పెద్ద ఆయన మాట్లాడండి. చెప్పండి. అట్లా కాదు, ఇప్పుడు ఆయన చెప్పిన మోసాల మాటలన్నీ వింటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన వాటిని 2 ఏళ్ళు కూడా కాలేదు, వాడు అభివృద్ధి వాడి సంక్షేమ పథకాలు అమలు 10 ఏళ్లలో చెప్పినది ఒకటి చేయలే. ముందు దళిత ముఖ్యమంత్రి అన్నాడు, అది చేసిండా? ఏది చేయలే. కానీ వాళ్ళ ఉద్యోగం అది చేయలే. ఏది చేయకుండా వాళ్ళ వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద పనులు చేస్తుంది కానీ ప్రచారం చేసుకోలేదు. ఈ ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశమే కానీ బీఆర్ఎస్ కానీ ప్రాంతీయ పార్టీలు ఎక్కడున్నా ప్రాంతీయ పార్టీలు వాడు చేసేది గింట చేస్తే దానికి బాగా ప్రచారం చేసుకుంటారు. ఇక్కడ 3 పార్టీలు పోటీ పడుతున్నాయి కదా బాబా, ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్. బీజేపీ ఏం లేదు. బీజేపీకి ఎక్కడ పడినా 50 ఓట్లు పడితే ఎక్కువ. మొత్తానికి అయితే గెలిపోతే కాంగ్రెస్ పక్క. ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి ఇద్దరు 6 నిమిషాలు కష్టపడుతూ ఉన్నారు. మీకు తొర్రూరు పట్టణాన్ని తీసుకున్నాడు మున్సిపాలిటీని. కాబట్టి ఫండ్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తాయి కూడా. థ్యాంక్ యూ.